హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోగలరని, దీన్ని అంత కష్టమైన పని ఏం కాదండి. చాలా సింపుల్, చాలా ఈజీ. చిన్న పిల్లకాయలు సైతం కూడా ఈ వేపుడిని చేసుకోవచ్చు. బీనీస్ కాయలు అండి. ఈ బీనీస్ కాయల్ని సన్నగా ఇలా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ముందు ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి. టేస్ట్కి సరిపడిన ఉప్పుని తీసుకోండి. కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోండి. వీటిల్ని ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకొని వీటిల్లో నుంచి వాటర్ని వంపేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనము వీటిల్ని ఇలా వాటర్ని ఇలా పిండేసేయాలండి. ఈ తాలింపు చాలా బాగుంటుందండి. పప్పుల్స్లోకి కానీ, రసంలోకి కానీ, పచ్చట్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. వీటిని ఇలా పిండి పెట్టుకొని ఇప్పుడు దీనికి పోపు విధానాన్ని చూపెడతాను. చూడండి, ఇలా పిండేసుకుంటే ఈ బీనీస్ కాయలో నుంచి వాటరు బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా పిండి పెట్టేసుకుంటాము. ఇందులో నిమ్ము లేకుండా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాము. ఒక బాండీ పెట్టుకున్నాము. ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కింది. ముందుగా ఆవాలను తీసుకోండి. ఆవాలు బాగా వేగనివ్వండి. ఆవాలు బాగా వేగాయి కదండి. ఇప్పుడు జీలకర్రని తీసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినపప్పును కూడా తీసుకోండి. ఇవి బాగా వేగనివ్వండి. ఇందులో బాగా నలగొట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఇవి బాగా వేగనివ్వండి. పోపు వేగిందండి. ఇందులో కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి పెట్టుకున్న బీనీస్ కాయలు ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం పోపుని బీనీస్ కాయల్ని గరిటతో ఇలా తిప్పుకోవాలి. ఇందులో నుంచి వాటర్ని మనం పూర్తిగా పిండేసాం కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఇలా ఈ ఆయిల్లోనే మగ్గనివ్వండి. ఈలోపు ఇందులోకి ఒక పొడిని మిక్సీ పట్టుకున్నాము. చూడండి, ఈలోపు మనకి బీనీస్కాయ నిమ్ము లేకుండా సన్న సిమ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే, ఈ సిమ్లో పెట్టుకుంటే మనకి నిమ్ము లేకుండా బాగా వేగుతుంది. ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. ఇలా చూడండి, ఒక పిడికిడు వేరుశనగపప్పు, ఒక 7-8 ఎండుమిర్చి, ఈ సైజు తెల్లగడ్డ, వీటిల్ని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ బీనీస్ కాయ తింటుంటే తాలింపండి సూపర్ టేస్ట్ ఉంటుందండి. వీటిల్ని బాగా వేయించుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ సైజు కొబ్బరి ముక్కని వేసుకోవాలి. కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా తెల్లగడ్డని మిక్సీ పట్టుకోండి. ఈ పొడిలో కొంచెం పసుపు, ఉప్పుని యాడ్ చేసుకోండి. మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోండి. చూడండి, బీనీస్ కాయ అయితే బాగా వాడిపోయింది. ఇప్పుడు మనము ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఈ పొడిని మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి.
నేనైతే 3 స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పొడిని వేసిన తర్వాత గరిటెతో మొత్తం ఇలా తిప్పేసేయండి. అంతేనండి, బీనీస్కాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో తీసి పెట్టేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి. ఓకే, బాయ్.